తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల హాస్టల్ సుమారుగా 1053 ఉన్నాయని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. తాము ఇంతకాలం పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వ అధికారులకు గోడును విన్నవించుకున్నా బకాయిలు చెల్లించలేదని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలోని అతిపెద్ద పండుగైన దసరాకు కుటుంబ సభ్యులకు కొత్త బట్టలు కొనే పరిస్థితి లేదని, పండుగ కూడా జరుపుకునే పరిస్థితి లేదని వారు వాపోయారు. ప్రభుత్వం తమపై దయతలిచి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు పేరెంట్స్ అసోసియేషన్ సభ్యులు. నిత్యావసర సరుకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలకు సప్లై చేస్తున్నాం. అయితే మేము చిన్న చితక సప్లైదారులము. మరి మాకు గత 6 నెలల నుంచి బిల్లులు రాకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు ఏర్పడుతున్నాయి. మరి ఈ గురుకులాల్లో సప్లై చేసే సప్లైదారుడు మేము ఇందులోనే చదువుకొని ఇందులోనే మళ్ళీ ఉపాధి పొందడానికి మరి ఇందులోనే చిన్న అంటే కూరగాయలు కానీ, గుడ్లు కానీ, మటనే కానీ, చికెనే కానీ, సరుకులే కానీ సప్లై చేయడం జరుగుతుంది. అయితే దీనికి గత 6 నెలల నుంచి మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి బిల్లులు రాకపోయినప్పటికీ మా పిల్లలుగానే భావించి మా సొంత పిల్లల కన్నా ఎక్కువ ఇవాళ మేము సప్లై చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 6 నెలల నుంచి వీళ్ళకి ఏవైతే సరుకులు సప్లై చేసిన బిల్స్ అమౌంట్ ఏవైతుందో ఇంతవరకు రిలీజ్ చేయలేదు. గతంలో 2 నెలలకు 3 నెలలకు ఒకసారి బిల్స్ రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు 6 నెలలు అవుతుంది బిల్లులు రాకపోవడం వల్ల ఈ కూరగాయలు, పండ్లు, ఉప్పులు, పప్పులు సప్లై చేసేవాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో మరి పెద్ద పండుగ అయినటువంటి దసరా పండుగ జరుపుకోవడానికి కూడా ఇవాళ వీళ్ళ దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి,